డోలు చప్పుళ్ళు శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ కోట హోరెత్తుతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢం బోనాలు గోల్కొండ కోటలో అత్యంత వైభవంగా జరుగుతోంది. మహిళలంతా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. బోనాల సందర్భంగా గోల్కొండ కోటలో ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. గత గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది. జూలై 24న అమ్మవారికి చివరి బోనం సమర్పిస్తారు భక్తులు. బోనాలు సమర్పించే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలపై డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఉంచారు పోలీస్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో కళాకారుల నృత్యాలతో గోల్కొండ కోట కళా శోభ సంతరించుకుంది. గోల్కొండ బోనాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కవిత ఇస్తారు. గోల్కొండలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. డప్పు చప్పుల మధ్య, శివసత్తుల పూనకాల మధ్య, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అనేక మంది తెలంగాణ ఆడబిడ్డలంతా ఇక్కడ గోల్కొండ ఫోర్ట్కు చేరుకున్నారని చెప్పాలి. ఎంతో సాంప్రదాయబద్ధంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో అమ్మవారికి బోనం తయారు చేసి తీసుకొస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. కొంతమంది మొక్కులు చెల్లించుకోవడానికి తొట్టెలను కూడా అమ్మవారికి తీసుకురావడం చూస్తున్నాము. అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఓడి బియ్యం, అలాగే పసుపు కుంకుమ, చీర సారలతో అమ్మవారిని వేడుకోవటానికి, అమ్మవారికి సమర్పించడానికి ఇక్కడికి అనేక మంది భక్తులు ఉదయం నుంచి కూడా పోటెత్తారనే చెప్పాలి. ఇప్పటికే వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. గోల్కొండ ఫోర్ట్ మొత్తం భక్తులతో నిండిపోయిందనే చెప్పాలి. అమ్మవారి నామస్మరణతో ఈ ప్రాంతమంతా కూడా మారుమోగిపోతోంది. ఆషాఢ మాసంలో ఆ అమ్మవారు ఆది పరాశక్తి పుట్టింటికి వస్తుందని విశ్వసించి తమ ఇంటి ఆడబిడ్డగా భావించి అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు కుంకుమ, చీర సారలతో కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించి తమ మొక్కులన్నీ కూడా చెల్లించుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రష్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అధికారులు అయితే ఏర్పాట్లు చేశారనే చెప్పాలి. మార్నింగ్తో కంపేర్ చేస్తే కాస్త రష్ పెరిగిందనే చెప్పాలి. ఎంతో మంది మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేశారు. అండ్ నిఘా భద్రత విషయానికి వస్తే పోలీసులంతా కూడా ఈ ప్రాంతాన్ని నిఘా నీడలోకి తీసుకుని ఎవ్రీ సెకండ్ ఈ ప్రాంతాన్ని అంతా కూడా మానిటర్ చేస్తున్నారని చెప్పాలి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే భద్రత విషయంలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారని చెప్పాలి. మార్నింగ్తో కంపేర్ చేస్తే కొంత రష్ పెరిగిందని చెప్పాలి. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే జూన్ 26న మనకి బోనాల జాతర అనేది ప్రారంభమైంది. ఇవాళ నుంచి అంటే మనకు జూన్ 26 నుంచి జూలై 24 వరకు కూడా మనకి బోనాల జాతర అనేది 9 వారాల పాటు కూడా ప్రతి గురువారం అలాగే ఆదివారం కూడా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు గోల్కొండ ఫోర్ట్లో. కెమెరామెన్ ముత్యంతో కవిత, సాక్షి టీవీ, గోల్కొండ నుంచి.